హాయ్ రైతన్నలు, చూడండి తినే పళ్ళెంలో మన్ను పడ్డట్టు పంట చేతికొచ్చే సమయానికి ఇలా అకాల వర్షాల వల్ల, తీవ్ర గాల్పుల వల్ల సుమారు 2.5 ఎకరాలు అయితే పంట టోటల్గా అయితే నిలమట్టడం కావడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇది ఇంకా కాలేదు. సో ఇలా అయితే ఇది ఇంకా కాయ పెరగడానికి ఛాన్సెస్ ఏం లేదు. మొత్తం ఇలానే మొత్తం ఈ 2.5 ఎకరాలు ఇలానే పడ్డది. సుమారు చూస్తున్నారుగా, సుమారు ఒక 5 లక్షల నుంచి 6 లక్షల వరకు అయితే నష్టం అనేది జరిగింది. ఈ పంటను ఏ ప్రభుత్వం కూడా ఆదుకోదు. చూస్తున్నారు కదా, పంట అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. కానీ ఇలా ఉండే పంట ఇలా నేల కొరిగింది. చాలా అంటే చాలా నష్టం జరిగింది. మన రైతులను అయితే ఏ ప్రభుత్వాలు ఆదుకోవు. పేరుకు వాగ్దానాలు చేయడం తప్ప ప్రభుత్వాలను ఒక్కరు కూడా ముందుకు వచ్చి రైతులను ఆదుకున్నామని ఎవరు ముందుకు రారు. సో చూస్తున్నారు కదా, రైతన్నలు చాలా అంటే చాలా నష్టం జరిగింది. రైతు వ్యవసాయం చేయడానికి ముందుకు వచ్చినా కూడా ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల చాలా అంటే చాలా నష్టపోయి వ్యవసాయానికి చాలా అంటే చాలామంది దూరం కావడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితులు రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకొని నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం అందిస్తే రైతు కుటుంబాల్లో ఆనందం నింపిన వారు అవుతారు. సో ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోరుకున్నాం. ఓకే, బాయ్ రైతన్నలు.